హాయ్ అండి, ఇవాళ వచ్చేసి మనము మటన్ ఎక్నీ పలావ్ చూసేద్దాం. మటన్ ఎక్నీ పలావ్ చాలా సింపుల్గా ఇంట్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ అయితే నేను కొన్ని మటన్ పీసెస్ పెద్ద పెద్ద సైజెస్ ఇవి ఒక పావు కేజీ ఉంటాయండి, అంతకంటే ఎక్కువ ఉండవన్నమాట. సో దీన్ని చక్కగా నేను ఇందులో కాస్త సాల్ట్ అంటే అది 1 టేబుల్ స్పూన్ కూడా ఉండదండి, అండ్ అలాగే కొద్దిగా పసుపు అండ్ అలాగే ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది మనం ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదా ఒక 1 అవర్ తర్వాత అయినా కూడా మళ్ళీ మనం బిర్యానీ చేసేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మనం బిర్యానీ మసాలా, ఏ మసాలా మనకి ఫ్లేవర్ ఇష్టం అంటే అన్ని మసాలాలు మీరు యాడ్ చేసుకొని చక్కగా ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని మనకు స్టాక్ ఎంత కావాలనుకుంటే అంత అనమాట. సో అలా వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో మనము గ్రైండ్ చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా పౌడర్, ఇందులో మీరు షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ధనియాలు, సోంపు, జీలకర్ర ఇలా అన్నీ మీకు ఇష్టమైన ఫ్లేవర్స్తో మీరు యాడ్ చేసేసుకొని చక్కగా 4-5 పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు దావత్ వాడాను, ఈసారి ఇండియా గేట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చూశానమాట. ఇక్కడ వచ్చేసి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, చక్కగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ని ఎక్కువగా మనము కడగకూడదనమాట, ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది, నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టాక్ అంతా చూడండి, మటన్ ఉడికిపోయింది. స్టాక్ ఆల్మోస్ట్ నాకు 1 గ్లాస్ వరకు ఉంటుంది ఈ స్టాక్. సో ఈ స్టాక్ అంతా కూడా పక్కనకి తీసేసుకొని మటన్ని మాత్రము జస్ట్ పక్కకి సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు కడాయిలో ఆయిల్ వేసేసుకొని మనము ఆనియన్స్ చక్కగా స్లైసెస్గా కట్ చేసుకున్నవి 2 యాలకులు వేసి బాగా వేయించుకొని అందులోనే మెంతి ఆకు యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు టమాటా అలాగే మన పుదీనా 2 కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా మగ్గుతుండగా మనము ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని మాత్రము ఇందులోకి యాడ్ చేసుకొని కాసేపు ఇందులో మగ్గించుకోవాలన్నమాట. సో ఈ ఫ్లేవర్ అంతా కూడా మటన్కి పట్టేస్తుంది ఇప్పుడు మన మసాలా ఫ్లేవర్ అంతా కూడా. సో ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా పౌడర్, ఏ మసాలా అయినా పర్వాలేదండి, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో రాతి పూత వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక కప్పు పెరుగు యాడ్ చేసి దీన్నంతా కూడా మగ్గించుకున్నాను అనమాట బాగా. సో ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలి మనకు ఈ పెరుగులో. చక్కగా ఈ మటన్ కూడా ఒక 2 నిమిషాలు మనకు ఉడికితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో వన్స్ మనకు మటన్ తర్వాత పెరుగులో బాగా ఫ్లేవర్ పట్టింది అనుకున్నప్పుడు మనము తీసి పెట్టుకున్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో అదే యాడ్ చేసుకోవాలి. నాకు 1 గ్లాస్ స్టాక్ వచ్చేసింది. సో నేను 1.5 తీసుకున్నాను కాబట్టి 3 పోయాలి, కానీ బాస్మతి రైస్ అండ్ అలాగే పెరుగు ఇవన్నీ మిక్స్డ్ అయి ఉన్నాయి కాబట్టి నేనైతే 3 తీసుకోకుండా 2.5 తీసుకుంటున్నాను అనమాట. 1 గ్లాస్ స్టాక్ వచ్చింది అండ్ దీన్ని రైస్ కుక్కర్లో వండాలనుకుంటున్నాను కాబట్టి అందులోకి సపరేట్ చేసేసుకొని ఇందులో ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకున్నాను అండ్ అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో టోటల్గా 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి ఇంకా రైస్ కుక్కర్ పెట్టేశాను. అయితే ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. సో ఫైనల్గా దీన్ని మూత పెట్టేసుకుందాం. వన్స్ ఇలా మూత పెట్టిన తర్వాత మనకు రైస్ అంతా కూడా ఉడికిపోతుందన్నమాట. మధ్య మధ్యలో మీకు అవసరం అనుకుంటే ఒకసారి అలా కలిపేసుకోండి. ఫైనల్గా మనకు బిర్యానీ ఎలా వచ్చేసిందో చూసేద్దాము. మటన్ ఎక్నీ పలావ్ అనగానే మనకు చాలా సింపుల్ ఫ్లేవర్స్తో లైట్గా ఉంటుంది అండ్ బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఎక్నీ పులావ్ అంటేనే మనకు వైట్ కలర్లో ఉంటుంది, దీన్నే వైట్ మటన్ పులావ్ అని కూడా అంటారనమాట. ఫ్లేవర్ అంతా కూడా మటన్ స్టాక్తోనే వచ్చేస్తుంది. ఒక్కసారి లాస్ట్లో కింద పైన అనేసుకుంటే మనకు రైస్ అనేది బాగా మగ్గిపోతుంది అనమాట. ఇంకా మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్ ఫ్లేవర్స్తో మసాలా లైట్గా చిన్నపిల్లలైనా సరే ఎవరైనా కూడా హెల్తీగా తినొచ్చు అనమాట. ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఈ పులావ్ను ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.